బ్రేకింగ్ న్యూస్ తునిలో చిన్నారి జాహ్నవి మిస్ 21 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకడం లేదు. కేసులో అత్యంత కీలకంగా మారిన పెంపుడు కుక్క మృతిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. కుక్క మరణంలో ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లేవని, సరిగ్గా తినకపోవడం వల్లే చనిపోయిందంటూ కూడా పోస్ట్ మార్టం నివేదికలో బయటపడింది. ఈ నెల 6వ తేదీన చిన్నారి జాహ్నవి అకస్మాత్తుగా అదృశ్యమైంది. పాపతో పాటే పామాయిల్ తోటలోకి వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత మళ్లీ గ్రామానికి తిరిగి వచ్చింది. ఊహించని విధంగా పాప తల్లి భవానీపై దాడి చేసిన కుక్క మళ్లీ పారిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 2 రోజుల పాటు గాలించి ఎట్టకేలకు కుక్కను పట్టుకున్నారు. పాప ఆచూకీ కనిపెడుతుందనే ఆశతో దానికి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. కానీ అనూహ్యంగా ఈ నెల 13వ తేదీన కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో కుక్కపై విష ప్రయోగం జరిగిందని, అందుకే కుక్క చనిపోయిందన్న వార్తలు కూడా అనేక అనుమానాలకు తావెత్తాయి. ఇక కుక్క మృతిపై అనేక అనుమానాలు రావడంతో ఈ నెల 14వ తేదీన అధికారులు కుక్క పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. నెల 14న కుక్కను పోస్ట్ మార్టం చేసిన అధికారులు శాంపిల్స్ ను విశాఖలోని ల్యాబ్స్ కు పంపించారు. తాజాగా వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కుక్క అనారోగ్యంతోనే మృతి చెందిందని స్పష్టమైంది. ఆకలి, నీరసం వల్లే మరణించిందని ల్యాబ్ నివేదికలో తేలింది. కుక్క మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని తేలడంతో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. అసలు చిన్నారి జాహ్నవి ఏమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఏదైతే జాహ్నవి ఆచూకీ కోసం ఉన్నటువంటి ఒకే ఒక కీ పాయింట్ ఏదైతే ఆ డాగ్ అని చెప్పనుకున్నాము, ఆ డాగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే ఏదైనా తెలుస్తుందేమో అని. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎటువంటి ఆధారాలు బయట రాలేదు. కేవలం ఆకలి వల్ల నీరసం కారణంగానే చనిపోయిందని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఉదయ్ ద్వారా. రైట్ ఉదయ్, కుక్క ద్వారా కూడా ఎటువంటి అప్డేట్స్ కానీ ఎటువంటి చిన్న క్లూ కానీ దొరికినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ ఆశా. చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో ఉన్న ఒకే ఒక్క ఆధారం, అనుమానం కూడా ఆవిరైపోయింది. పోలీసులు ఈ కుక్కకైతే జీపీఎస్ ట్రాకర్ని అమర్చి అడవిలోకి వదిలేరు. అంటే కుక్క 3 రోజుల పాటు కనిపించలేదు, చిన్నారితో వెళ్ళింది, చిన్నారితో పాటు తిరిగిందన్న అనుమానంతో కుక్కకైతే జీపీఎస్ ట్రాకర్ని అమర్చారు. కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం, జీపీఎస్ ట్రాకర్ని అమర్చడం, తిరిగి అది అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. కుక్క అడవిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా మరణించింది. దీనిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ పోలీసులు అయితే కుక్కని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో కుక్కపై ఎవరైనా విషప్రయోగం చేశారా, అడవి జంతువులు ఏమైనా దానిపై అటాక్ చేశాయన్న అనుమానంతో అయితే దాన్ని పోస్ట్ మార్టం అయితే పంపించడం జరిగింది. విశాఖలో ఉన్న ఒక ల్యాబ్ నుంచి నిన్న రాత్రి అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. కుక్కపై ఎటువంటి విష ప్రయోగం జరగలేదు, అలాగే క్రూర జంతువులు ఏవి కుక్కపై దాడి చేయలేదని వచ్చిన రిపోర్ట్తో పోలీసులు అయితే అవాక్కయ్యారు. ఉన్న ఒక్క ఆధారం కూడా వారికి చేజారిపోయినట్టు అయింది. దీంతో పోలీసులు అయితే తలపట్టుకున్నారు. మరోవైపు ఈ ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేశాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో క్లూ సంపాదిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. దీనిపై హోంమంత్రి అయితే బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చిన్నారిని మీకు అప్పగిస్తామని చెప్పడం జరిగింది. ఆమె వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ కేసు అయితే పరిశీలన దిశలోనే ఉంది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అలాగే హైకోర్టు కూడా దీనిపై జోక్యం చేసుకుంది. పోలీసులు ఇప్పటి వరకు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారనేది తమ ముందు సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు కూడా ఆదేశించింది. ప్రభుత్వ లాయర్ జయంత్ అయితే ఇప్పటి వరకు అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసు కొలిక్కి రావడానికి కొంత సమయం కావాలని కూడా అడగడం జరిగింది. ఈ కేసును అయితే వచ్చే నెలకు వాయిదా వేశారు. మరోవైపు చిన్నారి జాహ్నవి తల్లి అయితే అనారోగ్యం పాలైంది. చిన్నారి జాహ్నవి గుర్తులు కానీ ఆమె తన కళ్ళ ముందే ఉన్నట్టు ఆమె అనుకోవడం, చిన్నారి జాహ్నవి కోసం ఆలోచించడంతో నిద్రాహారాలు మానేయడంతో ఆమె పూర్తిగా నీరసించిపోయింది. నిన్న సాయంత్రం అయితే ఆమె ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రిలో వైద్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, కేవలం చిన్నారి కోసం బెంగతోనే తల్లి ఆసుపత్రి పాలైంది, పూర్తిగా నీరసించిపోయింది. దానికి సంబంధించి మందులు ఇచ్చి తిరిగి పంపించడం జరిగింది. చిన్నారి తల్లి ఒకటే చెప్తుంది, మంత్రగాళ్ళు అలాగే జ్యోతిషులు వస్తున్నారు ఏంటి అని అడిగితే చిన్నారి తల్లి అయితే ఒకటే చెప్తుంది, వీటి మీద జ్యోతిష్ శాస్త్రం మీద కానీ మంత్రగాళ్ళ మీద కానీ నమ్మకం ఉండి కాదు, ఎవరేం చెప్పినా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాము, ఏదో చిన్న ఆశ చిన్నారి తిరిగి వస్తుందనే నమ్మకంతోనే ఇవన్నీ చేస్తున్నామని
చెప్పడం జరిగింది. ఆమె చిన్నారిని గుర్తు చేసుకుంటూ ఆమె ఈ చిన్నారి తన కళ్ళ ముందే ఉన్నట్టు ఫీల్ అవుతున్నానని ఆమె చెప్తుంటే చూసే వాళ్ళకైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. చూడడానికి వచ్చిన బంధువులు కానీ, పరామర్శించుకొచ్చిన చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చిన్నారి కోసం ఆ రోజు కొండపై తీవ్రంగా గాలించారు. కొంతమంది అయితే చిన్నారి ఇంటికి వచ్చి ఈ తల్లిని అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కేసు అయితే పోలీసులకైతే ఒక ఛాలెంజింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.